వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సమీక్ష ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులకు సన్మానం. మానవత్వం చాటుకున్న సుల్తానాబాద్ ఎస్ఐ శ్రావణ్ కుమార్. దేశం కోసం పోరాడే గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం రాఘవేంద్ర రెడ్డి. వేములవాడ రాజన్న సన్నిధిలో ప్రారంభమైన ఉగాది వేడుకలు. మంత్రాలయంలో టెట్రా ప్యాకెట్స్ ధ్వంసం చేసిన పోలీసులు. కురవి మండలం పిల్లిగుండ్ల తండాలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న ముఠా అరెస్ట్. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు ఎమ్మిగనూరు డీఎస్పీ సీతారామయ్య, మంత్రాలయం సిఐ ఇర్షవాలి మరియు మాధవరం ఎస్ఐ మరియు స్టేషన్ సిబ్బంది సమక్షంలో 6 కేసులో 300 లీటర్ల నాట్సారాయి మరియు 6 కేసులో 812 90 ml ఒరిజినల్ చాయిస్ డిలక్స్ విస్కీ టెట్రా ప్యాకెట్ మాధవరం గ్రామంలో చెక్పోస్ట్ దగ్గర ఉన్న శ్రీకృష్ణ దేవరాలయ కాలవ వద్ద ధ్వంసం చేయడం అయినది. ముందు పోయిందా మళ్ళీ చుట్టుతాయి దాని మీద వద్దలేరా పోయి ఎవరన్నా పోయింది సార్ మీద పోయి దూరం పోయి మయూరి ఆర్ట్స్ ఆధ్వర్యంలో భారతదేశ గౌరవ పురస్కారాలు 2024 అవార్డుల ప్రధానోత్సవం తెలంగాణ సరస్వత పరిషత్ కింగ్ కోటి హైదరాబాద్లో నిర్వహించిన ఈ అవార్డుల భాగంగా మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్కు చెందిన సమీక్ష ఆర్ట్స్ అకాడమీకి చెందిన కూచిపూడి గురువు ఎండి మెహనుద్దీన్కి యూనివర్సల్ తెలంగాణ ఓపెన్ యూనివర్సిటీ వారిచే హానరబుల్ డాక్టరేట్ ఏప్రిల్ 4వ తారీఖున ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి కూచిపూడి డాన్సర్ ఎర్రవెల్లి మోర్సవారాణి సమీక్ష ఆర్ట్స్ అకాడమీ ఫౌండర్గా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన మయూరి ఆర్ట్స్ వారు 600 మందికి అప్లికేషన్స్ పంపగా 300 మంది ఎంపికయ్యారు. అందులో నుండి వారు 150 మందిని ఎంపిక చేయడం జరిగిందని మోర్సి రాణి తెలిపారు. ఈ విభాగంలో సమీక్ష ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులకు 3వ స్థానం లభించింది. సమీక్ష ఆర్ట్స్ అకాడమీకి చెందిన 20 మంది భారతదేశ గౌరవ పురస్కారం అవార్డ్స్ అందుకున్నారు. ఇట్టి భారతదేశ గౌరవ పురస్కారంతో పాటు ప్రశంస పత్రాలను డాక్టరేట్ కో ఫౌండర్ బాలాజీ డి నాయక్, డాక్టర్ బింగి నరేందర్ గౌడ్, యూనివర్సల్ థియాలజికల్ ఓపెన్ యూనివర్సిటీ సెక్రటరీ చేతుల మీదుగా అందజేసి చిన్నారులకు అందజేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సోమవారం స్థానిక తెలంగాణ సరస్వతి పరిషత్ హైదరాబాద్ నందు ఉత్తమ ప్రతిభ కనబర్చిన సమీక్ష ఆర్ట్స్ అకాడమీ 20 మంది చిన్నారులకు అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది.
వాళ్ళు ది బెస్ట్ అనేసి కాంప్లిమెంట్ ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి తెలియాలి కాబట్టి తను సర్టిఫికేట్ కోర్స్ అండ్ డిప్లొమో అండ్ ఎంఏ ఎగ్జామ్కి రెడీగా ఉన్నారు. పేరుని లాస్ట్ ఇయర్ అండ్ 20 టైప్ ఆఫ్ డ్యాన్స్. పేరెంట్స్ ఉంటే ముందుకు రావాలండి. అనశ్రీ ఆశీష నెక్స్ట్ వేరే మదన్ పేరెంట్స్ నుంచి ఎవరైనా ఇద్దరు ముందుకు రండి. అక్కడి వేరే ఎలా అంటే గవర్నమెంట్ కూడా వాళ్ళ పిల్లలన్నింటినీ తన సొంత డబ్బులతో ఇంట్లో కూర్చోబెట్టి అన్నీ చేపించి ప్రోగ్రామ్స్ తీసుకెళ్తారు. మా జూనియర్స్ అతను పంచభూతాలకారి పడ్డారు. అలాగే ఈ డ్యాన్స్లో కూడా పంచేంద్రియాలను ఉపయోగించుకుంటూ పంచభూతాన్ని తనలో లీనం చేసుకుంటూ కూడా ఈ డ్యాన్స్ అనేది చేస్తారని నేను ఊహించుకుంటూ నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను చెప్తున్నాను. ఈ కళలో మేడం గారు చెప్పినట్టు కానీ ఎవరైనా చెప్పినట్టు కానీ ప్రతి ఒక్కరు పిల్లలు స్టూడెంటే అదే విద్యను తెలుసుకోవడం కాదు, విద్య అంటే నేర్చుకోవడం దాంట్లో కూడా ఈ 16 కళల దాంట్లో విద్యతో పాటు ఈ 16 కళలు ఏదో ఒక కళ కూడా మనం నేర్చుకుంటూ ఉండడం వల్ల వీళ్ళకు ఒక మంచి నాలెడ్జ్ పెంచుకున్నట్టు ఉంటుంది. దీంట్లో నాకు తెలిసి చదువు కన్నా తర్వాత ఈ నాట్యంలో ఏకాగ్రత, తర్వాత మానసికంగా ఒక గట్టి పునాది వేయబడుతున్న తర్వాత ఫిజికల్లీ కూడా వీళ్ళు ఫిట్నెస్గా ఉంటారు. అన్ని రకాల కూడా ఇదొక మనకు కొత్తగా వీళ్ళందరి పిల్లలు స్టూడెంట్స్ కూడా నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలని, తర్వాత నాకు తెలిసి ఎంతమంది కష్టపడుతున్నారో, ఇంతమంది పిల్లల్ని తీర్చిదిద్దడానికి ఎంత కష్టపడుతున్నారు వీళ్ళ మాటల ద్వారా నాకు అర్థమవుతుంది. కానీ మీరందరూ ఒకటి మనకు తెలిసి ఇలాంటి టౌన్లలో కానీ ఇలాంటి దాంట్లోని పిల్లల్ని చాలామంది పేరెంట్స్ పంపడానికి కానీ మాకు ఎక్కువ అవకాశాలు ఉంది. మేము కూడా గ్రామీణ ప్రాంతాలకు వచ్చినాం కాబట్టి మాకు గ్రామీణ ప్రాంతంలో డ్యాన్సులు కానీ కరాటేలు కానీ ఇలాంటివి కానీ ఎవరు కూడా చెప్పడానికి ముందుగా ఇన్ ఫ్యూచర్లో ఈ పిల్లలే రేపు మంచిగా నేర్చుకొని మంచిగా చాలా వీళ్ళు మీ డ్యాన్స్ అకాడమీని విస్తరిస్తూ ఈ పల్లెటూరులో కూడా మీరు విస్తరించుకుంటూ పల్లెటూరు పిల్లలకు కూడా హెల్ప్ చేయాలని కోరుకుంటూ పిల్లలందరూ కూడా నా ఒక చిన్న విన్నపం, ప్రతిదాన్ని కూడా సీరియస్గా తీసుకుంటూ మనం ఇంతటితో ఆగకుండా మనము మన జిల్లానే కాకుండా రాష్ట్రం కాకుండా దేశానికి సరిహద్దులు దాటుతూ కూడా మన యొక్క కళని అక్కడ కూడా పరిచయం చేస్తూ మీ గురువులకు మీ తల్లిదండ్రులకు కూడా మీరందరూ కూడా మంచి పేరు తీసుకురావాలని నేను ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం గ్రామంలో జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం రాఘవేంద్రారెడ్డి మాట్లాడుతూ జనసేన పార్టీ వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్ దేశం కోసం పోరాడే గొప్ప నాయకుడని కొనియాడారు. ఆదివారం ఆయన నివాసంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బి లక్ష్మణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా బేషరతుగా నాకు చంద్రబాబు గారు మద్దతు, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను, ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని కూడా జైల్లో ఉండేవి కూడా చెప్పాడు, బయటకు వచ్చినప్పుడు కూడా చెప్పారు. ఇంకా అందరికంటే ముఖ్యంగా ఈయన
లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ ఈరోజు మా పక్కన ఉన్నప్పుడు గతసారి ఆయన అర్జునుడు లాగా మాకు యుద్ధం చేయడానికి సిద్ధంగా వచ్చినాడని మన లోకేష్ బాబు గారు కూడా చెప్పడం ఏర్పడింది. కాబట్టి జనసేన అంటే ఒక పార్టీ మాత్రమే కాదు, ప్రజల కష్టాలు తీర్చడానికి ముందుకొచ్చిన నాయకుడు. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు చాలా గొప్పవి. పవన్ కళ్యాణ్ రాష్ట్రం కోసం కాకుండా దేశం కోసం పోరాటం చేసే నాయకుడు. ఈ రాష్ట్రం బాగుండాలన్నా, దేశం బాగుండాలన్నా ఆయన తీసుకునే నిర్ణయం ఈరోజు ఎంత గొప్పదంటే, చంద్రబాబు నాయుడు గారు జైల్లో వేస్తే ఏ షరతు లేకుండా దేశంలోనే మొట్టమొదటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు. నేను తెలుగుదేశం పార్టీకి ఈరోజు మద్దతు ఇస్తున్నాను. ఎవరైనా ఏ నాయకుడైనా నాకు ఎన్ని సీట్లు ఇస్తావు, నాకు ఏం పదవి ఇస్తావు అని ముందు మాట్లాడుకున్న తర్వాత ముందుకొచ్చి నేను మా పార్టీకి మద్దతు ఇస్తారు. కానీ ఈ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏ షరతు లేదు పాపం. ఆ రోజు వరంగల్ పార్లమెంటు స్థానాన్ని బీఆర్ఎస్ తరపున ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్కు ఇవ్వాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర యువసేన అధ్యక్షుడు రమేష్ డిమాండ్ చేశారు. హన్మకొండలో వరంగల్ పార్లమెంట్ ఎన్నికలపై ఎంఆర్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎంఆర్పీఎస్ రాష్ట్ర యువసేన అధ్యక్షుడు రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అత్యధిక ఎస్సీలు ఉంటారని, కావున వరంగల్ పార్లమెంట్ టికెట్ బీఆర్ఎస్ తరపున వంగపల్లి శ్రీనివాస్కి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. వంగపల్లి శ్రీనివాస్కు టికెట్ ఇస్తే అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు విన్నవించుకున్నారు. వరంగల్ సీట్ని వంగపల్లి శ్రీనివాస్కే ఇస్తే మాదిగ జాతికి ఇచ్చినట్టే అని చెప్పేసి మేము మన మాజీ మంత్రివర్యులు కేసీఆర్ గారిని కోరుతున్నాం. ఇక్కడ వరంగల్ జిల్లాలో అత్యధిక జనాభా ఉన్న మాదిగలకు ఇవ్వకుండా వేరే పార్టీలకు ఇస్తున్నటువంటి పార్టీలు, వేరే వాళ్ళకి ఇస్తున్న పార్టీలు ఉన్నవి. అంతేకాకుండా మా వంగపల్లి శ్రీనివాస్కు సీటు ఇవ్వాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ అధ్యక్షుల్ని కోరుతున్నాం. ఎందుకంటే కేసీఆర్ గారికి ఫస్ట్ ఎందుకు ఇవ్వాలంటే మా వంగపల్లి శ్రీనివాస్ గారికి ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు, తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు 9 మంది ఆ ఉద్యమంలో అరెస్ట్ అయిన సమయంలో అందులో మొదటి వ్యక్తి మా వంగపల్లి శ్రీనివాస్. ఆ తర్వాత 2008లో ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలనే క్రమంలో అక్రమ అరెస్టు చేసి ఆయన జైలులో పెట్టే సందర్భాలు ఉన్నవి. అదేవిధంగా నిరుత్కృష్టత్వాన్ని ఏర్పాటు చేసి ఆయన ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ వరకు పాదయాత్ర చేయడం జరిగింది. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, ఈరోజు ఎంఆర్పీఎస్ ఉద్యమంలో కావచ్చు ముందుండి ఆయన నడిపించిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఎన్నోసార్లు బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చి వాళ్ళ గెలుపులో ప్రధాన పాత్ర పోషించినటువంటి వంగపల్లి శ్రీనివాస్ గారికి బీఆర్ఎస్ టికెట్ కేటాయించాలని మేము కేసీఆర్ గారిని వేడుకుంటున్నాం. ఎందుకంటే ఈ టికెట్ మా వంగపల్లి శ్రీనివాస్కి ఇచ్చినట్లయితే ఇక్కడ ఉన్న మాదిగ జాతి అంతా ఏకమై ఒక తాటిపైకి తీసుకొచ్చి ఇక్కడి నుంచి పార్లమెంట్ పంపించే బాధ్యత ఈ మాదిగ జాతి తీసుకుంటుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కేసీఆర్ గారికి మరో విన్నపం తెలియజేస్తున్నాం. ఏంటంటే ఇక్కడ అత్యధిక జనాభా ఉన్న మాదిగలు, అదేవిధంగా వంగపల్లి శ్రీనివాస్ గారు మీకు ఏ విధంగా చూసినా విధేయుడిగా ఉన్న సందర్భాలు ఉన్నవి. ఇప్పుడు 2000 ఈ 10 సంవత్సరాల ఉద్యమ చరిత్రలో మీ వెన్నంటూ ఉండి మీ పార్టీకి సపోర్ట్ చేసి, అదేవిధంగా మీకు అండదండలుగా ఉన్నటువంటి మా వంగపల్లి శ్రీనికి టికెట్ ఇస్తే మేము ఖచ్చితంగా గెలిపించుకొని పార్లమెంట్కి పంపిస్తామని మేము కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం.
పాణ్యం నియోజకవర్గం బలపనూరు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మరియు బాబు సూపర్ 6 డోర్ టు డోర్ శంకరావం కార్యక్రమంలో భాగంగా టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులతో కలిసి ఇంటింటికి తిరిగి గ్రామంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకొని పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేస్తూ వచ్చే ఎన్నికల్లో 2 ఓట్లు సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని పాణ్యం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి గౌరు చరితారెడ్డి గారు కోరారు. సైడ్ రానా నిలబడండి ఫోటో తీసుకో దేనికి రానా అందరు నిలబడు దిగండి ఆగా ఇంకా కూడా గ్యాస్ ఇస్తాడు 3 తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి పంచోపనిషత్ ద్వారా అభిషేకం అర్చకులు వేదమంత్రాలతో నిర్వహించారు. సాయంత్రం ఓపెన్ క్లబ్ వద్ద పంచాంగ శ్రావణం జరుగుతుంది. అలాగే శ్రీరామ నవరాత్రి ఉత్సవాలు 9 రోజుల పాటు జరుగుతాయి. ఈ నెల 17న శ్రీరామ నవమి వేడుకలు, సీతారామ కళ్యాణం జరుగుతుంది.
సమేత పురుష సూక్త స్వర క్షేత్రము వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు ఈ క్రోధినామ సంవత్సర ఉగాది మొదలుకొని ఈ 9 రోజుల పాటు వసంత నవరాత్రోత్సవాలు శ్రీరామ నవరాత్రోత్సవాలు ప్రారంభమైనాయి. మొట్టమొదటిగా గణపతి పూజ, పుణ్యాహవాచనము, ఋత్విక్వర్ణము, పంచగవ్య మేళనము, తర్వాత లక్ష్మీ గణపతి పార్వతీ స్వామి వారికి అభిషేకము, పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, అమ్మవారికి అర్చన, పరివార దేవతార్చనలు, అలాగే శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి రోజు ఉదయం స్వామివారికి పంచోపనిషత్ ద్వారా మహాభిషేచనము, ఈ విధంగా ఈ 9 రోజుల పాటు జరుగుతాయి. ఈ ఉగాది రోజున విశేషంగా స్వామివారి కళ్యాణ మండపంలో 10 గంటలకు పంచాంగ పూజ, అలాగే సాయంకాలము ఆలయ ప్రాంగణంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం కూడా ఉంటుంది. అలాగే ఈ రోజు నుండి 9 రోజుల పాటు శ్రీ లక్ష్మీ అనంతపద్మనాభ స్వామి వారు, పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారు గ్రామ సేవ పెద్ద సేవా కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ విధంగా ప్రతిరోజు స్వామివారికి పరివార దేవతలందరికీ కూడా అర్చనలు, పూజాధికాలు అన్నీ కూడా జరుగుతాయి. ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఆ రాజరాజేశ్వర స్వామి యొక్క, సీతారామచంద్ర స్వామి యొక్క ఆశీస్సులు పొంది ఆ స్వాముల యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. ఓం శ్రీ జై శ్రీరామ్. పాణ్యం నియోజకవర్గ పరిధిలోని కల్లూరు అర్బన్ 30-31 వార్డు షెరీన్ నగర్లోని దాదాపు 35 బుడగ జంగం కుటుంబాలు పాణ్యం ఎమ్మెల్యే మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, పాణ్యం యువనేత కాటసాని శివనరసింహారెడ్డి గారుల సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే ఒక్కొక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువలు వేసి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అందరం కలిసికట్టుగా పనిచేసి జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుందామని అన్నారు. ఫోటోస్ క్లారిటీ కానీ గ్రూప్లో పెట్టాలా, వీడియో తీసుకున్నాను కూడా వీడియో రెండు కొడుతున్నాను. కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వీరభద్రగౌడ్ దేవనకొండ మండలం గద్దరాల గ్రామంలో వెలిసిన గద్దరాల శ్రీశక్తి మారమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులతో అక్కడి నుండే ఎలక్షన్ క్యాంపెయిన్ ప్రచారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. వాళ్ళు ఉండరు, వాళ్ళు అనుకున్నారు మా ఊరిలో కీడే ఉంటుంది.
ఇంటికి బస్సు ఫ్రీ. మీ ఆధార్ కార్డు ఒకటి పెట్టుకుంటే చాలు. దయచేసి అందరూ ఓటేయండి అమ్మా. మా గుండె సభ్యులైన కార్యకర్తలకు అందరికీ తెలుగుదేశం కార్యకర్తలకు నాయకులు నందమూరి అభిమానులకు పవన్ కళ్యాణ్ అభిమానులకు బీజేపీ నాయకులకు అందరికీ పేరు పేరు శిరసాంచి నమస్కరిస్తున్నా. ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని అడుగుతున్నా ప్రజలారా, గత 5 సంవత్సరాలు మోసమే పాలనలో మనకంతా ఎంత ఇలా ఉందనేది మీకు అందరికీ తెలుసు. త్వరలోనే ముగింపు పలుకుదామని కూడా నేను అంతా మిమ్మల్ని కోరుతున్నాను. గత 5 సంవత్సరాలుగా ఆలూరు అంటేనే అరాచకాలు, కరువు అడ్డంగా మారింది. ఈరోజు ఆలూరు తాలూకా నుంచి ఎంతమంది వలస పోతున్నారు ఒకసారి ఆలోచించాలా. అదేవిధంగా రాబోయే రోజుల్లో అభివృద్ధి అంటే ఆలూరు, ఆలూరు అంటే అభివృద్ధి చేయడానికి నేను ముందుంటాను. మీరంతా నన్ను ఆశీర్వదించండి అని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.